వెల్కమ్ టు సైరా మీడియా. ప్రస్తుతం మనం మాదాపూర్లోని సున్నం చెరువు దగ్గర ఉన్నాం. అయితే ఇక్కడ సున్నం చెరువులో హైడ్రా పనులు చేపట్టింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి చెరువు ఇక ప్రజలేమో 15 ఎకరాలు మాత్రమే ఉందని చెప్పి ప్రజలు అంటున్నారు. కాకపోతే ప్రభుత్వం అయితే 30 ఎకరాల పైన ఉందని చెప్పి కూడా ప్రభుత్వం అయితే అంటా ఉంది. అయితే ఇక్కడ ఉన్న ప్రజలు ఏం చెప్తున్నారంటే దీన్ని వచ్చి సర్వే చేయలేదు, వాళ్ళు ఏదో డిజిటల్ సర్వే చేశారు. డిజిటల్ సర్వే చేసి ఇది 30 ఎకరాలు ఉందని చెప్పి కూడా ప్రభుత్వం అంటుంది. కాకపోతే ఇక్కడ అంత లేదు. మాకు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఎవరైతే ఉన్నామో మాకు పట్టా ఉన్నాయి. మేము ప్రతి సంవత్సరం కూడా మేము దానికి పన్ను కడుతున్నాం. ఏదైతే 3000 పైన పన్ను ఉందో ప్రతి ఇయర్ కూడా అది కడుతున్నాము. అలాగే ఎలక్ట్రిసిటీ బిల్ అవ్వచ్చు, వాటర్ బిల్ అవ్వచ్చు, అన్నీ కూడా మేము కడుతున్నాము. అయినా కూడా ప్రభుత్వం మాకు ఎలాంటి నోటీస్ కూడా అంటే ఒక్కసారి కూడా నోటీస్ ఇవ్వకుండా మా పైన ఇక్కడికి వచ్చి దౌర్జన్యంగా వాళ్ళైతే ఇక్కడ హైడ్రా పనులు చేపడుతున్నారని చెప్పి కూడా ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. అయితే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే చెరువు ఎంత ఉంది, అలాగే ఆ ప్రజలు ఏమైనా కబ్జా చేశారా, లేదంటే నిజంగానే వాళ్ళకు పత్రాలు ఉన్నాయా, వాళ్ళు నిజంగానే పన్నులు కడుతున్నారని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి ఒకసారి మనం మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అంటే మీ ఇల్లులు కూడా మీకు ఇక్కడున్న వేరే వాళ్ళు అయితే కూడా మాకు ఎట్లాంటి నోటీసులు ఇవ్వలేదు, మాకు ముందుగా ఏం చెప్పలేదు. ఒకవేళ చెప్పినట్టయితే మేము ఇక్కడ ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా బయటికి తీసుకెళ్ళే వాళ్ళమని చెప్పి కూడా మీ తోటి ఉన్న ప్రజలు అంటున్నారు. సో దాని గురించి ఏమంటారు మీరు? ఏమంటాం సార్, బయట వేసినా కూర్చోబెట్ట పొద్దున్న వచ్చి అన్నం లేదు, నీళ్ళు లేదు, ఏం లేదు, అట్లే కూర్చొని ఉన్నాం. రోడ్డు మీద సామాన్ పెట్టుకుని ఉన్నాం. అంటే ఎప్పుడు మీరు కూడా సామాన్లన్నీ ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా వరకు అందరూ కూడా ఇల్లులు ఊలగొట్టిన తర్వాత సామాన్లన్నీ బయట పెట్టుకుని ఉన్నారు. ఎప్పుడు వర్షం వస్తుందో ఎండ వస్తుందో కూడా తెలియదు అని చెప్పి కూడా అంటున్నారు. అంటే ఏమంటారు అంటే ఇప్పుడు దీని గురించి, అంటే ఇప్పుడు మీకు ఎవరైనా వచ్చి సపోర్ట్ చేశారా, లేదంటే ఎమ్మెల్యే గారు వచ్చారు ఇందాక దీన్ని పనులన్నీ ఏం చెప్పలేదు సార్, వెళ్ళిపోయారు. మాతో మాట్లాడలే చేయలేదు. ఆయన అక్కడ వెళ్ళిపోయాడు, మేము ఇక్కడే ఉన్నాం. సామాన్ ఎవరైనా తీసుకోతున్నా సామాన్ కాడే ఉన్నాం. అంత ఆగమాగం చేసి పెట్టింది మాకు. అంటే ఇప్పుడు ఎఫెక్ట్ అవుతున్న ప్రజలందరికీ కూడా ఈ అన్నిటికీ ఎవరు కారణం అంటారు? ముఖ్యంగా ఎవరి? రేవంత్ రెడ్డి వాడే, ఇంకా ఎవడు ఉన్నాడు ఖాయం చేసిన వాడే వాని కాబట్టే ఇట్లా ఆయన రోడ్డు మీద ఈ సంవత్సరం మొత్తం రోడ్డు మీదనే వేసి పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. అంటే ముఖ్యంగా సామాన్య ప్రజలు అందరూ కూడా చాలా చోట్ల కొంచెం 2 రోజులనే టైం ఇవ్వాలి కదా, మరి ఖాళీ చేయండి అమ్మా, ఏడైనా చూసుకోండి, రూమ్ చూసుకోండి అని చెప్తే మేము ఏడైనా చూసుకుంటాము. వచ్చి పండుకుని వచ్చి లేపి బయట వేపించిండు సామాను, కూలగొడ్డ రోడ్డు మీద పెట్టిండు. ఇక మా పరిస్థితి ఏంది, ఇక మీరే చూపియండి. ఇక అంటే ఇంకా ఏమంటారు మరి రేవంత్ రెడ్డి పాలన గురించి అవ్వచ్చు, ఇట్లా మిమ్మల్ని రోడ్ల నడి రోడ్డు మీద నిలబెట్టింది కదా, ఏమంటారు మీరు? ఏమంటారు, ఏమైనా ఇస్తే పోతాం, ఇంకా లేకపోతే ఇంకా లేదు, ఆయనకి ఓటేయం, ఏం చేయం అంతే. ఇప్పుడు కొట్లాడి మీరు కోర్టు నుండి కూడా స్టే ఆర్డర్ తెచ్చుకున్నాం, అట్లనే మాకు కోర్టు నుంచి నోటీస్ ఉన్నా కూడా వీళ్ళు పనులు కూడా ఆపట్లేదని అంటున్నారు కదా. ఆపుతలేరు, అది కూడా చేసినా కానీ ఆగకుండా కూర కొడుతురు. సో చెప్పండి అమ్మా, మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు ఇక్కడ? మేము 3 సంవత్సరాలు అవుతుంది కానీ తీయమని చెప్పలేదు సార్, చెప్పలేదు. అంత నాత్ర తెలంగాణ 5 గంటలకు వచ్చిర్రు. మేము చీకట్లో పొద్దు స్నానం చేసిన వాళ్ళం, సప్పుడు రాకుండా అనుకుంటాం. వీళ్ళు ఊరుకొస్తారని మాకు తెలియదా? అంటే ఇప్పుడు మీరు సామాన్లు అన్ని కూడా బయట పెట్టుకున్నారు కదా, అప్పటికి వాళ్ళు వచ్చే వరకు మీరు ఎలాంటి బయటికి వెళ్ళండి అంటున్నారు. వచ్చి ఇంకా మా ఉట్టి మనసులో వెళ్తుంటే సామాను గుంజుకుంటుంటే, అంటే మీ దగ్గర విలువైన సామాన్లు అవన్నీ కూడా ఉన్నాయి కదా, పోయిన కాడికి పోయినాయి, అందిన కాడికి తీసుకున్నాము. మమ్మల్ని బయటికి గుంజి రేకులతో అది పొగిలింగ్ తెచ్చుకున్నారు, వచ్చిండ్రు కూలగొట్టిండ్రు. అంటే ఇది అన్ని పనులు చేపిస్తున్నట్టు కూడా దీనికి మీరు ఎవరు మీరు చేపించుకోండి, మీ చెరువు మీ కథ మీరు చేపించుకోండి, మేమేమి కాదంటలేము. మాకు ఇలా సాంచి ఇచ్చి రేపు కాల్ చేయాలమ్మా మీరు అంటే ఒక్క రోజు ముందు 1 గంట ముందు చెప్తే మేము కూడా ఎక్కడైనా పోతాం, ఏమైనా బతాం. ఇప్పుడు ఈయన తింటుండవచ్చు మంది సొమ్ము, ఊరికేనే వచ్చి బతున్నాడా? మేమంతా ఏందే ఓట్లు గిట్లు ఏందే, ఇప్పుడు బతున్నారు మంచిగా తింటుండ్రు బతున్నారు. మరి మాకు ఇప్పుడు ఛాయ్ నీళ్ళు వచ్చి దిక్కులేదు, కనీసం రాత్రి తిన్న కూడు ఇప్పటికీ మాకు ఏంది లేదు, ముఖం మీద నీళ్ళు చల్లుకోలేదు. ఈ రోడ్డు మీద సామాన్ వేసుకుని వాన వస్తే ఏం కావాలి మా పరిస్థితులు? అంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి పాలన గురించి ఆయన గురించే, ఆయననే చేసిండు. ఆయన కరెక్ట్ కూర్చుంటే ఆ జనాన్ని తీయకండి, నేను చెప్పుకుంటా, నేను వెళ్ళి చెప్తా అని చెప్పాలి కదా. పోలీసులు పంపించిండు, అక్కడ ఉన్నాడు, అంతవరకే. కనీసం పోలీసు వాళ్ళు పంపించినప్పుడు ఆయన వచ్చి ముందుకు వచ్చి మాకు చెప్పిపోతే, మేము తీయకపోతే నువ్వు రావాలే పోలీసు వాళ్ళని తెచ్చుకొని, నువ్వు అక్కడనే ఉండి పోలీసు వాళ్ళు పంపించినావు. అంటే ఇప్పుడు వేరే సైడ్ కూడా వస్తామని ఎట్లా తెలుసు? ఇంకా పోతావు, మధ్యలోనే పోతాడు లాస్ట్ కు, ఆయనకు మళ్ళీ వస్తాడు. ఇంకా వెళ్ళిపోతాడు, సగం మధ్యలో వెళ్ళిపోతాడు. కేసీఆర్ ఉన్నాక ఈ పరిస్థితి ఉన్నదా మాకు? అంటే ఇప్పుడు మరి ఒకవేళ ఎవరు వస్తే మంచిగా ఉంటారు అంటారు? ఎవరేం లేదు, కేసీఆర్ రావాలి. మాకు కేసీఆర్ అయితేనే మమ్మల్ని మేము బతుకుతాం 4 రోజులు. ఇప్పుడు మాకు 4 పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల పరిస్థితి ఏంది? ఇప్పుడు ఈ వానకు
అవును. ఏడవిల్లలు ఉంటారు, ఏడ వండుకోవాలి మేము, ఏడ వేసుకోవాలి సామాను. మీరు ఇండ్లు ఉన్నోళ్ళు బిల్డింగ్లు ఉన్నోళ్ళు తింటిరి పండుకుంటారు ఎవరినో రూపాయలు ఎత్తిన వేసుకొని. ఇప్పుడు మా పరిస్థితులు ఏంటి సార్? అంటే ఇప్పుడు మీ గుడిసెలు ఏవైతే ఉన్నాయో ఇల్లు అన్ని కూడా ఊలగొట్టి మిమ్మల్ని నడి రోడ్డు మీద నిల్చోబెట్టిల్లు కదా, అంటే మిమ్మల్ని ఇప్పుడు దానికి సాయం చేసే వాళ్ళు లేరు. కనీసం మీకు ఇది పెడతామమ్మా తినండి, తిని ఇంత కాడికి ఇస్తాము, గుడిసెకొచ్చి ఇంత ఇస్తాము, ఏమన్నా చూసుకోండి ఎక్కడన్నా పోన్రి, లేదు నేను చూపిస్తా అనే రకం లేదు. మళ్ళా రివర్స్ మాట్లాడలేదు. అందరు సార్లు వస్తుండ్రు ఉరుకుతున్నారు ఈ రేవంత్ రెడ్డి వల్లనే. అంటే అందరు వస్తున్నారు చూస్తున్నారు కానీ మీకు ఎట్లాంటి సాయం కదా, 5 రూపాయల బిల్లు సాయం చేస్తాము, మీరు టిఫిన్ తెచ్చుకోండి, చా తెచ్చుకోండి, తాగుండ్రి అనకుండా వెళ్ళిపోతారు. ఇంకా అంటే ఇప్పుడు అయితే మొత్తానికి అయితే మీరు బయట ఉన్నారు కదా అమ్మ, మరి అంటే ఇప్పుడు ఎట్లా ముందు ఏం చేయబోతున్నారు అనుకోవచ్చు? అంటే సామాన్లు అన్నీ కూడా ఇక్కడ బయట ఉన్నాయి, వర్షంలో ఇప్పుడు వర్షం వచ్చే సూచనలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి, ఏం చేయబోతున్నారు అనుకోవచ్చు? ఇంకేం చేస్తాం సార్, ఇంకేమో తడుస్తాయి ఇంకా తడిసిపోతాయి. ఆయనది పుణ్యం ఉంటుంది. ఇక ఉంటే 2 ఏళ్ళు ఉంటాడు, 3 ఏళ్ళు ఉంటాడు, ఇంకంతకు పైన ఏముండడు. జనం తలుచుకుంటే పోతాడు మధ్యలోనే, అంతవరకే. సో ఇక మొత్తంగా ఈ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పనులన్నిటి మీద కూడా ఏమంటారు? ఏం పని బాగలేవు రేవంత్ రెడ్డి పని అసలు. మాకు ఆయన వచ్చినప్పుడు మా పనులు నచ్చలేవు. రేవంత్ రెడ్డి వచ్చింది అంత దరిద్రం ఉంది, కేసీఆర్ ఉన్నాడు అంత మంచిది అసలు ఎప్పుడు లేదు. అంటే మీరేమో ఇట్లా అంటున్నారమ్మా, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అయితే మేము ముఖ్యంగా మహిళలకే మంచి చేస్తున్నాం అంటున్నారు కదా. లేదు, ఎవరు ఇదేనా రోడ్డు మీద చేసింది మంచిది? ఇట్లేనా చేసేది? ఎవరికి మంచి చేసిండు? చేసిన వాళ్ళు చేసినేమో మాలాంటలు మంచి చేయలే, మళ్ళా రోడ్డు మీదనే పడేసిండు. తినటోళ్ళు తింటారు, తినాలని రోడ్ల మీద వేసిండు. ఇంకేం సుఖం ఉంది ఆయనకి? మళ్ళా రావాలంటే రాడిగా అసలు రాడు కూడా రాడు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో మీరు ఎవరికి ఓటేస్తారు మరి? ఇప్పుడు ఎవరికి ఒకరు వేస్తాం మేము, మా నచ్చిన వాళ్ళు, మాకు సాయం చేసిన వాళ్ళకి వేస్తాం. మా ఊర్లో ఇల్లు ఇచ్చిండు వాళ్ళకి వేస్తాం. ఎవరు ఇల్లు ఇచ్చిండు మీకు? కేసీఆర్ ఇచ్చిండు, కేసీఆర్ ఇచ్చిండు ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇచ్చిర్రు అక్కడే చేస్తాం మేము. ఇప్పుడు ఈయన ఇక్కడికి మీ ఉన్న ఇల్లు కూడా ఊలగొడుతున్నారు కదా, మరి ఈయన వచ్చే ఎలక్షన్స్ లో మళ్ళీ సీఎం అయ్యే అవకాశం లేదంటారా? లేదు లేదు అసలు లేదంటే లేదు. ఒక్క ఓటు కూడా ఇప్పుడు మొత్తం జీరోనే వస్తుంది ఆయనకి, ఒక్క ఓటు రాదు. ఇంకంతే సార్. ఆయన ఏంటి కొరకు వస్తాడు? ఎవరిని? జనాన్ని బీదలను మొత్తం చంపుకొని తిననికనా ఆయన వచ్చిండు, జనం అంతా ఖరాబ్ అయిపోయారు. అంటే మీరేమో కేసీఆర్ ని అంటే కేసీఆర్ అంటున్నారు, బట్ ఆయన మొన్న సీఎం చూసుకున్నట్టయితే కేసీఆర్ ఆనవాళ్ళు తెలంగాణ లేకుండా చేస్తా అన్నాడు కదా. ఎందుకు చేస్తారు సార్? మేమైతే ఈ సగానికి సగం మంది ఇప్పుడు ఇక్కడ సున్నం చెరువు వరకు ఈయన మాత్రం రేవంత్ రెడ్డి మాత్రం ఉండనీయం, మాకు అవసరమే లేదు, మా కేసీఆర్ ఏం సంబంధం. ఎఫ్టీఎల్ లేని దాన్ని ఎఫ్టీఎల్ అని పెట్టారు, ఒరిజినల్గా లేదు. ఇది కమ్స్ అండర్ సున్నం చెరువు, అల్లాపూర్ విలేజ్. అది ఆఫ్ కోర్స్ చెరువు ఉంది, నీళ్లు పారుతాయి. నీళ్లు పారేది డౌన్ కా అప్ కా? ఎక్కడ పారుతాయి? డౌన్. మరి ఇది అప్పు ఉన్నది, చెరువు అక్కడ ఉన్నది, డౌన్లో పోతాయి. అక్కడ ఏరియా అది ఇచ్చిపెట్టి దాన్ని ఇక్కడ ఎందుకు వచ్చింది? 1. 2 ఇన్ని సంవత్సరాల్లో 35 years నుంచి ఎప్పుడైనా ఇక్కడ వాటర్ ఉందా? ఉంటే ఎఫ్టీఎల్ కదా, ఎప్పుడు ఉంది, ఏ ఏరియాలో ఉంది? నేను సివిల్ ఇంజనీర్ని, ఎఫ్టీఎల్ అనే దాని అర్థం ఉంటుంది కదా, ఇది ట్యాంక్ లెవెల్ ఓవర్ఫ్లో అయితే ఇట్లా ఉంటుంది ఎక్కడుంది చూపెట్టమని. యాజ్ పర్ గవర్నమెంట్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకారంగా 15.25 acres. రెవెన్యూ వాళ్ళు 22 అన్నారు, ఇరిగేషన్ 32 అన్నారు. హూ ఈజ్ రైట్? లేదు కాబట్టి మాకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది డెవలప్మెంట్ చేయమని. మీరు చూస్తే విచిత్రపోతారు, దీని యొక్క మొత్తం జాతకము ఇడుంది. ఒకసారి మీరు ఇక్కడ జూమ్ చేసి చూసుకోవచ్చు. అయితే ఇది ఎప్పటి నుంచి ఉందండి? ఫోటోస్ కూడా మీకు 92లో నేను దించిందే, ఈ రోడ్లు చేసింది నేనే, లేఅవుట్ చేసింది నేనే. నా వయసు 82 సంవత్సరాలు. ఎంత కష్టపడి దీన్ని పెట్టున్నా చూసుకోండి మీరు. ఇక్కడ ఈ గుట్టలు ఇప్పుడు ఎక్కడన్నా ఉన్నాయా నాకు చూపెట్టండి. సో ఇదంతా కూడా అప్ సైడ్ ఇదే మాకు ఇచ్చింది, ఇది సొసైటీ ల్యాండ్. ఇది ఆవుల సాంబశివరాజ్ లోకాయుక్త చీఫ్ జస్టిస్, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళది. గవర్నమెంట్ కాదు, ఆక్యుపైది కాదు, ల్యాండ్ మాఫియా కాదు, ఎవరు కాదు, గూండాస్ కాదు, చదువుకున్న వాళ్ళదండి, ఎంప్లాయీస్. మీరు ఎంప్లాయే కదా.
ఇప్పుడు ఇన్ని కొండలు గిట్ట తీసింది 100 మందితోని పనిచేసి క్లీన్ చేసినది రికార్డ్ ఇది ఓకే కనిపిస్తుందా ఆ? చూసుకోండి ఇక చూడండి అవును అప్పుడు వర్కర్స్ అంతా మీరు ఫోటోస్ బై హ్యాండ్ నో మిషన్ ఓకే అంత కష్టపడి మొత్తం ల్యాండ్ని క్లీన్ చేసినాక ఎవరి కళ్ళు పడి ఇంత దాకా వచ్చింది ఇది 2014లో ఎందుకు చేసినారు దీన్ని ఎఫ్టిఎల్ ముందు నుంచి లేనిది. రెండోది నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను, ఏ సంవత్సరంలో ఇక్కడ ఇది నీళ్లు నిండి ఇది మునిగిపోయినది చూపెట్టండి, నేను ఓపెన్ ఆటాడు వదిలిపెట్టి వెళ్ళిపోతాను. ఒకవేళ పైకి ఇక్కడ మీకు పై సైడ్ నీళ్ళు వచ్చినట్టు వాళ్ళు చూపిస్తే మీరే అంటున్నారు ఎఫ్టిఎల్ అని నేను ఒప్పుకుంటాను. ఏ సంవత్సరంలో వచ్చింది, ఎప్పుడు వచ్చింది నాకు చూపెట్టాలంటే ఫైనల్ మాట అది, ఇంకా వేరే వద్దు. దాని తర్వాత నీళ్లు రాకపోతే మీది ప్రైవేటా గవర్నమెంట్దా ఎవరిది మీరు చేసుకోవచ్చు, అంతే కదమ్మా. నీళ్ళే లేనప్పుడు ఎఫ్టిఎల్ లేనప్పుడు ఈ ప్రాబ్లం ఎవరు క్రియేట్ చేసిండు, ఎందుకు చేసిండు, దేనివల్ల జరిగింది అనేదే మీరు యాజ్ ఎ ప్రెస్కు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, బయటికి తీయండి అది. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి కూడా మాకు నోటీస్ ఇవ్వకుండా దౌర్జన్యంగా వచ్చేసినారని చెప్పి వేరే వాళ్ళు అంటున్నారు, దాని గురించి ఏం చెప్పారు? నోటీస్ అయితే ఇంతవరకు వర్క్ ఇవ్వలేదు, మేము తిరగని డిపార్ట్మెంట్ లేదు, తిరగని ప్లేస్ లేదు, తిరగని ఆఫీస్ లేదు. లాస్ట్ కేసీఆర్ గవర్నమెంట్లో 6 సంవత్సరాలు సెక్రటరియట్కు తిరిగా, ఒక్కనాడు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కారణం మా ఫాల్టా? మా కష్ట సుఖాలు చెప్పుకోవడానికి పోతే కూడా తప్ప, వాళ్ళు ఉన్నది ఎందుకు సార్? మంచి ప్రజలు కాదు, మంచి చేయడానికి, చెడుపు కాదు, అంతే కదా. మరి మాకు ఎందుకు దొరకలే? ఇవాళ ఇంతమంది ఐఏఎస్ ఐపీఎస్ల మీద ఇన్ని కేసులు బయటపడ్డాయి. తప్పు గవర్నమెంట్ చేయలేదా? చేసిందా లేదా? చేసింది కదా. మేము తప్పు చేయని వాళ్ళని తప్పని ఎందుకు చూపిస్తారు సార్? ఒక్కటిసారి రిక్వెస్ట్, నిజమేందో బయటకు రావాలి, అంతే మాకు కావాల్సింది. ఎవరు దీన్ని మెస్అప్ చేసినారు, ఎవరు దీన్ని కొట్టేసినారు, అది నాకు కావాలి, అంతే కదా. మా సొసైటీకి, నాకంటే మా సొసైటీ ఇక్కడ ఉన్నటువంటి అందరికీ ఒకటండి, ల్యాండ్ గ్రాబ్ చేసిన వాళ్ళకి మీరు తీసినారు. నేను ఓపెన్ ఆటర్లీ రంగనాథ్ గారికి సెల్యూట్ చేస్తాను. 75% కరెక్ట్, ఈజ్ డూయింగ్ గుడ్ జాబ్. బట్ సమ్ ప్లేస్ గవర్నమెంట్తో కొన్ని తప్పులు జరుగుతాయి, అందులో మేము ఒక్కలం. సో సామాన్య ప్రజల పైన అంటే దౌర్జన్యంగా ఇక్కడ ఎఫ్టీఓలో లేకపోయినా కూడా ఇది వచ్చి చేస్తున్నారు కదా, దాన్ని అది మేము అంటున్నాము. ఎఫ్టీఎల్ ఉన్నట్టు ప్రూఫ్ చెయ్యండి, తీసుకోండి. సో ఒకవేళ వాళ్ళు ప్రూఫ్ చేసినట్టయితే మీరే అంటున్నారు ఓపెన్ వాటర్ నిలబడాలి, వాటర్ స్టాగ్నెంట్. వాటర్ ఒకవేళ ఈ సంవత్సరం రెయిన్స్ కానీ ఇంకా ముందులో కానీ కూడా రెయిన్స్ వచ్చి వాటర్ పైకి వస్తే మాత్రం మీరే ఓపెన్ వస్తాం, వెళ్ళిపోతాం. మీరు గుంతలు తవ్వి నీళ్లు తీసుకొస్తే కాదు. నో 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 దట్ ఈస్ నాట్ రైట్ యాజ్ ఇట్ ఈస్. అర్థమైందా? మీరు గుంతలు తవ్వి చెరువును ఇదాకా తెచ్చి ఎఫ్టీఎల్ అంటే అది కుదరదు. రెండోది, ఈ చెరువుకి ఎక్కడి నుంచి కాలువలు ఉన్నాయి నీళ్ళు నిండడానికి? సో ముఖ్యంగా ఒక విషయం చెప్పండి, దీనిపైన ఆల్రెడీ హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఆ కేసు ఉంది, మీ దగ్గర స్టే ఆర్డర్ కూడా ఉంది. అయినప్పటికీ కూడా వచ్చి అంటే ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు కదా, ఇక్కడ పనులు ఆపర్లేదు కదా, ఏమంటారు దాన్ని? సార్ ఆ క్వశ్చన్ హైడ్రాని అడగాలి. హైకోర్టు స్టే వచ్చినందుకు ఎందుకు వచ్చారు? ఏమి మేమేం తప్పు చేసినాం? హైకోర్టు డిసిజన్ ఏమని చెప్పు, అందరు తీసిపోయి లోపల ఏమని చెప్పు, వీఆర్ యాక్సెప్ట్. న్యాయం అనేది కోర్టే కదా, చేయమని చెప్పు, వద్దన్నా నేను. ఏమయ్యా, అవునా కాదా? న్యాయమే కదా. కానీ నాకు తెలిసినంత నా ఎక్స్పీరియన్స్ ల్యాండ్లో కామన్ మ్యాన్కు న్యాయం దొరకడం అనేది చుక్కల్లో చంద్రుని చూసినట్టు, అంతే. అంతకు మించి ఏం చెప్పాను నేను. నువ్వు డబ్బు ఖర్చు పెట్టి ఎంత నన్ను చెయ్యి, చాలా కష్టం, చాలా కష్టం. ఆ కోర్టు విషయంలో, నా ఇంటి విషయం చెప్తున్నాను, ఒరిజినల్ డాక్యుమెంట్ ఉన్నా కానీ కూడా ఆస్తి పోయింది. ఇక దీనికి ఎవరు జవాబు చెప్తాడు? ఐ డోంట్ నో. ఇక్కడ ఉంది బాధ, పించ్. ఎవరిని అడగాలి? పోనీ తప్పిచ్చిందని చెప్పి హైకోర్టు పో, హైకోర్టు కాదు సుప్రీంకోర్టు పో. నా బతికిదేనా సార్? భార్య పిల్లలు ఉన్నోళ్ళు, రోజు పుట్ట గడవడానికి కష్టపడేటోళ్ళు, ఏంటి సార్ ఇది? దేనికి ఇది? ఎవరిని ఉద్ధరించనీకే? గవర్నమెంట్ ల్యాండ్స్ ఇంతగానము ఆక్యుపై చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.
ఈడ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఏం పాపం చేశారు? అవునా కదా? తీసుకోమని నేను చెప్పకూడదు. ఎవరు ఎంతవరకు ఎక్కడ వీళ్ళు హైడ్రా యాక్ట్ చేస్తుందో నాకు తెలుసు. ఇంకో దగ్గర ఎందుకు చేయట్లేదో కూడా తెలుసు. నోరు చెప్తే నేను తప్పుకెందుకు వస్తాను? దయచేసి న్యాయం చేయండి, న్యాయానికి అన్యాయం చేయొద్దు. అమ్మ, మీరు సామాన్లన్నీ బయట పెట్టున్నారు కదా, అంతే ఇల్లు ఊలగొడుతున్నాం, మీ గుడిసెలన్నీ కూడా బడగొడుతున్నాం అని చెప్పి మీకు ఎట్లాంటి అధికారులు ఏమన్నా ఏం చెప్పినది వచ్చిగిని 4 గంటలకు మేము నెక్స్ల వరకు వచ్చిగిని కాల్ చేయండి అన్నారు. మేము సమానాల సగం తీయలేదు, కొట్టినారు. మంచాల చూడు అయిపోయింది, లోపల ఉండిపోయింది. మంచాలు మొత్తం మీరు అంటే దీనికి ముఖ్యంగా కారణం ఎవరంటే దీనికి ఎవరు కారణం అంటారు ఇవన్నీ కూడా జరగడానికి? ఏమి ఆవిడ జరిగింది చేయింది మాకు తెలియదు. ఏం తెలియదు. అయితే ఇప్పుడు ఈ సామాన్లన్నీ కూడా బయట ఉన్నాయి కదా, మరి వర్షం వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. వర్షానికి ఇవన్నీ సామాన్లు తడిస్తే అవన్నీ ఎట్లా అంటారు మరి? ఏం చేస్తాం, మనకి ఎక్కడ దారి లేదు అనగానే ఎట్లా ఉన్నాము, మళ్ళీ ఏం చేస్తాం. సో మొత్తంగా మాదాపూర్లోని సున్నం చెరువు దగ్గర అయితే ఇళ్ళని దాదాపుగా అన్నింటిని కూడా కూలగొట్టారు. ఇందాక మనం చూసుకున్నట్టయితే ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ వచ్చి కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పనులను ఆపాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమంటున్నారంటే మాకు ఇల్లులు కూలగొడుతున్నారు, మాకు గుల్సలు కూలగొడుతున్నారు అని చెప్పి కూడా ఒక రోజు ముందు మాకు ఇన్ఫార్మ్ చేస్తే మా ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువులన్నీ కూడా మేము తీసి బయట పెట్టుకునే వాళ్ళం. అప్పుడు మాకు ఎలాంటి ఇబ్బంది కలిగేది కాదు. ఇప్పుడు ఈరోజు ఉదయమే వచ్చేసి మా ఇల్లులను కూడా కూలగొట్టారు. మా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా ఖరాబ్ అయిపోయినాయి. మా ఇంట్లో ఉన్నటువంటి మంచం అవ్వచ్చు, ఫ్రిడ్జ్లు, బీరువాలు అవి కూడా మొత్తంగా ఇరిగిపోయినాయి అని చెప్పి కూడా ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సైరా మీడియా. కెమెరామ్యాన్ వినయ్తో కిరణ్ సైనింగ్ ఆఫ్.